ఎవరు? అదే చూసా నేను. ఆయన అడుగుతున్నాడు, ఏమండి భూస్థాపితం చేశారా చేస్తారా అని. చేస్తాడంట. నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి. ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చేయలేదు, గుర్తుపెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం, ఈయన చెప్పటం. ఆ యాంకర్ గారు, ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు, భూస్థాపితం చేశారా చేస్తారా అండి? చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీల్లేదు. ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి. ఈయన పార్టీని వీళ్ళ అబ్బాయి పార్టీను. ఇంకే పార్టీ ఉండటానికి వీల్లేదు. ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు, ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు. అంతకుమించి ఏమీ లేదు. నేను చెప్తున్నా, మళ్ళా మీరు పారిపోవలసిందే ఈ రాష్ట్రం నుంచి. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు, మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు, అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు. దానివల్ల జరుస్తారనుకున్నది ఎవడు జరుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాటు తేల్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాలా, మీ వల్ల ఇద్దా? రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు, అది వేరే విషయం చెప్తా. ఎవరి వల్ల కాదు. నువ్వెంత, నీ కథ ఎంత? అందువల్ల ఎదుటి పార్టీలు ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడని నేను చెప్తున్నా. మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని. ఇప్పటికే లబోదివ్వమంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, నీ పార్టీ మంత్రులు కూడా. మీ అబ్బాయి మాటలని సర్వనాశనం చేస్తున్నారు పార్టీని. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయింది, చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెప్తున్నారు. దాన్ని ఉంటే సరి చేసుకో, సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడిద్ది. లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక. 3 పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం.